వందనాలు ప్రభువా. మరి వేదికపై ఉన్నటువంటి దైవజనులను బట్టి నీ స్తోత్రం. మన నా ముందు ఉన్నటువంటి నాయన మా ప్రియ విశ్వాసులను బట్టి, మరి ఇంకా దైవజనులను బట్టి, నాయన గాయకులను బట్టి మీకు వందనాలు ప్రభు. వాద్యకారులను బట్టి నీ స్తోత్రం. ఈ స్థలమంతా నీ శక్తితో నింపి ఉంచారని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఈ రాత్రి కాలంలో ఎందుకు పనికిరానటువంటి నాయన నా తండ్రి నన్ను ఒక్క మారు జ్ఞాపకం చేసుకొని నీ పరలోక సత్యాలు ప్రభువా, నా తండ్రి నీ యొద్ద నుండి నేను పొందుకున్నటువంటి ఆత్మీయ విషయాలు వివరించడానికి కావలసిన ఆత్మజ్ఞానం, ఆత్మ నడిపింపు మీరే మాకు అనుగ్రహించి నన్ను బలపరిచి నడిపించి కృప చూపమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మా. మరి ఈ కూడికలు ఎందుకు ఏర్పాటు చేయబడినాయో మీకు చాలాసార్లు కూడా చెప్పాను, కొంతమందికి తెలియకపోవచ్చు. నా దేవుడు నన్ను నడిపించినటువంటి విధానం చాలా క్లుప్తంగా చెప్తాను. మరి ఈ గ్రామానికి నేను 1988 సంవత్సరం ఆగస్టు నెల 14వ తారీఖున ఉద్యోగరీత్యా ఈ స్థలానికి వచ్చాను నేను. మరి అప్పుడు ఒక 5 సంవత్సరాలు మన పెంతెకోస్తు చర్చికి వెళ్ళటం జరిగింది. వీరపనేనిగూడెంలో అందరికి కూడా, మరి నేను తెలియని వాళ్ళు ఎవరు కూడా, వీరపనేనిగూడెం ఇక్కడ మరి తెంపల్లి వాళ్ళకి నేను తెలుసు, మెట్లపల్లి వాళ్ళకి కూడా నేను తెలుసు. మరి మీకు అందరికీ తెంపల్లి నుండి వచ్చినటువంటి బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు, మెట్లపల్లి నుండి వచ్చినటువంటి బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి నా సర్వీస్ అంతా కూడా తెంపల్లి, మెట్లపల్లి, వీరపనేనిగూడెం ఈ 3 ఊరుల్లో 36 సంవత్సరాలు ఉన్నాను. 36 సంవత్సరాలు నేను ఈ ఊరు వచ్చి, మరి దేవుడు 5 సంవత్సరాల తర్వాత 93వ సంవత్సరంలో ప్రభువు మాట్లాడి సేవ చేయమని మరి చూపించారు. అప్పుడు చాలా భయపడ్డాను, కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాను. ఎందుకంటే నేను అడిగిన ప్రతి అవసరత ఆయన తీర్చారు. దేవుని సన్నిధిలో సత్యమే చెప్తున్నాను. నా బాల్యకాలం నుండి నేను మీతో 2 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. 2 విషయాలు చెప్పాలని అసలు ఈ స్థలంలో ఈ రాత్రి నేను నిలబడ్డాను. ఒకటి ఏంటంటే ప్రార్థన ప్రాముఖ్యత, 2 ఏంటంటే రక్షణ పొందటం. దేవుని దగ్గర నుండి మనం రక్షించబడటం ఎంత ప్రాముఖ్యమో, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ప్రతి వ్యక్తికి కూడా, దేవుడు భూలోకానికి పంపిన ప్రతి మనిషికి కూడా ఈ 2 కూడా అవసరం. వాటి గురించి నాకు తెలిసినంత మీకు చెప్పాలని కొంచెం మరి ఈ రాత్రి కాలంలో అనుకుంటున్నాను. మరి ప్రభు మాట్లాడి నా పరిచర్య చేయమని సెలవిచ్చిన నా శిష్యులకు వలె ఉన్న గదిలోనే ఉండి ప్రార్థించమన్నారు. అప్పుడు ఆలోచించుకున్నాను, మరి అంత పరిచర్య చేయాలంటే చిన్న పిల్లలు, మరి ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఎన్నో ఉన్నాయి కదా, మళ్ళీ పరిచర్య అంటున్నారేంటి ప్రభు అని భయపడి తర్వాత ధైర్యం తెచ్చుకున్నాను. ప్రభు నేను ఏమడిగితే అది నాకు సహాయం చేశారు. మీరందరూ కూడా ఏమడిగితే అది ఆయన సహాయం చేయగలరు. కానీ పవిత్రమైనటువంటి హృదయంతో ఆయన సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు తప్పకుండా మన ప్రార్థన ఆయన పాదాల సన్నిధికి చేరుద్ది. అక్కడికి చేరిన తర్వాత ఆయన ఎప్పుడు సహాయం చేయకుండా ఉండరు. మన ప్రార్థనే కనుక ఆయన సన్నిధికి చేరితే తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తారు. ఆయన ఎన్నో సహాయాలు నా జీవితంలో చేసి పెట్టారు, నా బాల్యకాలం నుండి కూడా. మరి మీ చాలామందికి నా విషయాలు తెలుసు, మీకు అంతగా వివరించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అంత సహాయం చేశారు కాబట్టి ప్రభు నన్ను ఆయన పరిచర్య చేయమని అడుగుతున్నారు. నాకున్న జ్ఞానంలోనే, నాకున్న సమయంలోనే, నాకున్న పరిస్థితుల్లోనే దేవుని కొరకు వాడబడదాం అని నా హృదయంలో అలాంటి ఒక ధైర్యం వచ్చింది. ఏదో లాభాపేక్షతో కాదు, లేకపోతే ఏదో అధికార దాహాలతో అసలు కానీ కాదు. ఎందుకంటే మరి ఇది మా ఊరు కాదు అసలు కదా. మరి ప్రభు సేవ చేయమని చెబుతున్నారు. మన గ్రామస్తులు, స్థానికులు ఎంతోమంది ఉన్నారు. నేను సేవ చేయాలని ఆశించి ప్రారంభించలేదు. ఆ తర్వాత ప్రభు ఇంకా చాలాసార్లు నాతో అనేక విషయాలు మాట్లాడి నన్ను బలపరిచారు. ఆయనే నడిపించి, ఆయనే సహాయం చేసి ఇప్పుడు 30వ సంవత్సరం సేవ ప్రారంభించి, మరి నేను మొదట్లో అనుకున్నాను సేవ ప్రారంభించిన తర్వాత ప్రభువు
సంవత్సరంలో ఎన్ని ఆత్మలు రక్షిస్తాను అనేది ఆయన తెలియపరుస్తుండేవాడు. అమ్మా, వీరపనేనిగూడెం సంఘానికి 3:20 మందిని ఏర్పాటు చేశానన్నారు. అట్లాగే అంటే అప్పటికి దాదాపు 3 సంవత్సరాలకి సేవ ప్రారంభించి 3 సంవత్సరాలకి దేవుడు 60 మందిని ఏర్పాటు చేశారు. అదంతా ఆయనే. అసలు ఇవాళ వరకు కూడా ఈ పరిచర్య నడిపించేది, నా కుటుంబాన్ని నడిపించని, పరిచర్య నడిపించని, నన్ను నడిపించని అంతా ఆయనే నడిపిస్తున్నారు. ఎందుకంటే నేను అదే ప్రార్థన చేస్తాను. ఏమంటే, నన్ను ఈ మార్గం తప్పనివ్వద్దు ప్రభువా, ఈ మార్గంలో నన్ను నడిపించు, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను ప్రభువా అని దేవునికి సమర్పించుకుంటాను. ఏదైనా సరే అవసరం వచ్చినప్పుడు ప్రభు ప్రార్థన చేయమని, ప్రార్థన విషయాలు, ప్రార్థన ప్రాముఖ్యతని ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు ప్రార్థన ఎట్లా చేయాలో నాకు నేర్పించారు. సేవ చేయమని చెప్పినప్పుడు ఇక్కడ మరి నన్ను నడిపించేవాళ్ళు, నాకు సహాయకులు ఎవరున్నారు? అసలు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మరి ఎట్లా నడిపించాలి, ఎట్లా ప్రార్థన చేసుకోవాలి, నేను ఎట్లా ప్రార్థన చేసుకోవాలో నాకు తెలియపరచమని నేను ప్రభువుని అడిగాను. అడిగినప్పుడు మొట్టమొదట ప్రభువు నాతో ఏం మాట్లాడారంటే, ఎంత చక్కగా స్వరం, దేవుడు మాట్లాడే దేవుడు. ఈ విషయమే అందరూ పట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మాట్లాడకపోతే మనం చెప్పం. నా బాల్యకాలంలోనే నాతో మాట్లాడాను. నాకు 12వ సంవత్సరంలో ఆకాశంలో నుండి నాతో మాట్లాడారు. ఒక్క తల ఇక్కడ వరకు అట్లా వంగి నా వంక చూస్తూ ఆయన మాట్లాడారు. ఒక్కొక్క మాట 2 సార్లు మాట్లాడారు. ఒక్క మాట గుర్తుంది, వాక్యము హృదయమునకు ఖడ్గమై ఉన్నది, వాక్యము హృదయమునకు ఖడ్గమై ఉన్నది అని మాట్లాడారు. ఆ మాట 2 సార్లు. అంతకుముందు చాలా మాటలు మాట్లాడారు కానీ మర్చిపోయాను నేను. దాని భావం ఏంటో తెలియదు కానీ ఎప్పుడైతే నేను ఆయన స్వరం విన్నానో నా బ్రతుకులో గొప్ప మార్పు. ఎంతంటే దేవుని సన్నిధి నా హృదయంలో ఉండేది. దేవుని అగ్ని చేత నేను కాల్చబడతా ఉండేదాన్ని. దేవుడు నన్ను నడిపిస్తూ ఉండేవారు. నేను ఎప్పుడైతే ఆ స్వరం విన్నానో దాని భావం నాకు తెలియదు కానీ ఇక ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలనే భారం కలిగేది. ఎవరికైనా సరే మనలో ప్రార్థన చేసుకోవాలనేటువంటి ఆకాంక్ష హృదయాన్ని రగిలించినప్పుడు ఆయన సన్నిధి మనకు దొరుకుతుంది. ఆయన మనతో ఒక్క మారు మాట్లాడినప్పుడు ఇక మనం తప్పిపోవటానికి అవకాశాలు తక్కువ. ప్రభు బలపరిచి నడిపిస్తూ ఉంటారు. బలం ఆయన దగ్గరే ఉంది. మనం నడిపించేటువంటి శక్తివంతుడు ఆయనే. నేను 8వ తరగతిలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే 7వ తరగతిలో ఆ స్వరం విన్నానో ప్రభు దగ్గర నేను అదొక్కటే కోరుకునేదాన్ని, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, ఇట్లా నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండు ప్రభువా, నాకు చాలు నాయన నా జీవితానికి, నేనేం కోరుకోను ప్రభువా, మీరు నాతో మాట్లాడండి ప్రభువా, ఎక్కడైనా నీకు ఆయాసకరమైంది నా హృదయంలో ఉంటే నేను తీసేసుకుంటాను ప్రభువా అని పరిశుద్ధపరుచుకుంటూ ఉండేదాన్ని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అదే పరిశుద్ధత కోసం పోరాటం సలుపుతూ ఉండాలి మనం. ఎందుకంటే మాటికి మన శత్రువు మనల్ని పాపంలో పడగొడతా ఉంటారు. అదేదో పెద్ద పెద్ద పాపాలని మనం అనుకునే పాపాలు కాదు. ప్రభు చెప్పారు నాకు ఒకరోజు, అమ్మా పెద్ద పాపమైన పాపమే, చిన్న పాపమైన పాపమే అన్నారు ప్రభు. అవును, ఏదైనా ఒకటే. ఏదైనా ఏ విషయమైనా మనం చచ్చిపోవటానికి ఏదైనా ప్రమాదమే కదా. ఏది ఎండ్రినైనా ఇంకా గుళికలైనా ఏమైనా సరే, పాపాలు కూడా అంతే. మనం క్రైస్తవులమైనటువంటి మనం అనుకుంటాం అది అంత పెద్దవి మనం ఏం చెయ్యం కదా అనుకుంటానని ప్రభు హెచ్చరించి నాకు వివరంగా తెలియపరుస్తూ ఉండేవాడు. మరి నేను ఎప్పుడైనా మా ఊరు వెళ్తుంటే ప్రభు మాట్లాడుతున్నారు ఒకరోజు, చేతులెత్తినప్పుడే విజయం, చేతులెత్తి ప్రార్థించమని చెప్పారు ప్రభు. చేతులెత్తినప్పుడే. మనం ప్రార్థన మానేసామనుకోండి అపజయమే. జయం కలగాలంటే చేతులెత్తి నిరంతరం అనుదినము ప్రార్థిస్తేనే. ప్రభు నేను 8వ తరగతిలోకి వచ్చిన తర్వాత ఇంకా చక్కగా తేటగా అప్పుడు అట్లాగే మాట్లాడారు. నేను గబగబా ఆడుకుంటూ ఒక రూమ్లోకి వచ్చాను. నేను వచ్చేటప్పుడు ఒక ఆయన ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. నమ్మండి, మీరందరూ కూడా దేవుని స్వరం కోసం, ఆయన మాట కోసం ప్రార్థన చేసుకుని ఆయన స్వరం మీరందరూ వినాలని నా హృదయం నిండా ఆశ ఉంటుంది. నేను చనిపోకముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని, ఈ అనుభవంలోనికి మీరందరూ రావాలని నిజంగా నా హృదయంలో ఆశ మండుతూ ఉంటుంది అన్నమాట.
చెప్పాలి, అనేకులు కూడా ఈ కృప పొందుకోవాలి. భూలోకంలో ఆస్తిపాస్తులు సంపాదించుకున్నామా లేదా, లేకపోతే పెద్ద పెద్ద చదువులు ఉన్నాయా, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయా, అది కాదు మనకు కావాల్సింది. దేవునితో మన వ్యక్తిగత అనుబంధాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నాతో మాట్లాడారు. నేను 7వ తరగతిలో ఎప్పుడైతే నేను ఆ స్వరం విన్నానో, వాక్యము హృదయమునకు ఖడ్గమై ఉన్నదని, అప్పటి నుండి నా హృదయంలో దేవుని మాట కొరకైన ఆశ హృదయంలో రగులుతూ ఉండేది. అసలు ఆ చిన్న వయసులో ఎంత భారం అంటే, మా సిబిఎం చర్చి, మన సిబిఎం చర్చిలోకి వెళ్తే మరి మా అమ్మగారిది కుందేరు, మా అత్తగారిది పునాదిపాడు దగ్గర గొల్లగూడెం. నేను కుందేరులో చర్చికి వెళ్తే, నేను 7వ క్లాస్ చదివేటప్పుడు ఆ ప్రార్థన లేనోళ్ళు సంఘ పెద్దలని ఉంటారు, అందులో లాంగ్ బెంచ్, ఈ పెద్ద ఎత్తు బెంచీల మీద కూర్చుంటారనమాట వాళ్ళు. ఇక మిగిలిన వాళ్ళు కింద కూర్చుంటారు. పెద్దలు మాత్రం ఆ లాంగ్ బెంచ్ మీద కూర్చుంటారు. వాళ్ళు సిగరెట్లు బీడీలు తాగి పారేసి కడుక్కొని చేతులు అట్లా వచ్చి కూర్చునేవాళ్ళు. చందా పట్టే అమ్మాయి కూడా భయంకరమైన పరిస్థితుల్లో బూతు మాటలు తగాదాలు అట్లా చేసి మళ్ళీ చందాలు పట్టేవాళ్ళు. వాళ్ళు అట్లా చేస్తుంటే నా హృదయంలో చాలా దిగులు, ఆవేదన, కన్నీరు, దుఃఖం ఆగేది కాదు. అదేంటి మన దేవుడు అంత పరిశుద్ధుడు, అపవిత్రమైనటువంటి చేతులతో దేవుని కార్యాలు జరిగిస్తున్నారేంటి? ఆ పాట పెట్టేవాళ్ళు, ఏమైనా వస్తే కోడిగుడ్లు కానీ ఇలాంటి అట్లా పాట పెట్టేవాళ్ళు. అప్పుడు దాకా బీడీలు అయితే తాగొచ్చి అటువంటి పరిస్థితులు చూసినప్పుడు, ప్రార్థన పరిశుద్ధత లేకుండా దేవుని కార్యాలు చేసేవారిని చూసినప్పుడు నా ఎక్కుళ్ళు పడి ఏడుపు వచ్చేది. ఈ చిన్నపిల్ల ఎందుకు ఏడుస్తుంది అనుకుంటారేమోనని చాలా ఆపుకునేదాన్ని అనమాట. అంత భారం ప్రభువుకి. దేవుని ఆత్మ ఎక్కడైనా సరే, ఏదైనా దేవునికి ఆయాస్కరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరున్నా సరే, నేనున్నా సరే, నువ్వున్నా సరే, ఆయన దుఃఖపడతారని నేను గ్రహించాను. ఆయనకి చాలా దుఃఖం, బాధ. నిన్ను చూసి ఎంత దుఃఖపడుతున్నారో. ఎందుకంటే ఆయనతో అనుబంధాన్ని మనం సంపాదించుకోవాలి. మనం ఎవరైనా సరే, బోధకులైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే. మరి మనం అదే 8వ తరగతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నాతో చక్కగా మాట్లాడారు. నేను ఆడుకుంటూ ఈ రూమ్లోకి వచ్చేసాను. నేను చాలా హడావుడిగా పరిగెత్తుకుని చెమటలు గారుకుండా వచ్చాను. ఆయన అయితే ప్రశాంతంగా ఇటు తిరిగి కూర్చొని ఉన్నారు. కుర్చీ, టేబుల్, దాని అవతల లాంగ్ బెంచ్ ఉంది. నేను గవ్వాలని వచ్చేసి ఆ లాంగ్ బెంచ్ మీద కూర్చున్నాను. నాకంటే ముందు ఇంకా 2 మా ఊరోళ్ళు కూర్చుని ఉన్నారు. ఆయన నా వంక చూడగానే నేను హడావుడిగా పరిగెత్తుకొచ్చి కూర్చున్నాను. ఆయన చాలా నిదానంగా నా వైపు చూసి, అమ్మా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీకు రక్షణ కలుగును, ఆ రక్షణ నుండి విడిపించుకోవాలన్నా విడిపించుకోలేవు అన్నారు. అట్లా అంటుండగా మెలికి వచ్చేసింది నాకు. నా హృదయం అంతా ఎంత అంటే, సడన్గా ఒక్కసారి ₹1,00,00,000 దొరికినాయి అనుకోండి. ఇక వాళ్ళు ఎట్లా ఉంటారు అసలు? ఊరిని వెళ్తూ ఉంటే ఎవరు లేకుండా మనకు ₹1,00,00,000 దొరికినాయి అనుకోండి, వాళ్ళ ఆనందం ఇక చెప్పలేము. అందుకే కొంతమంది డబ్బు చూసి గుండెకి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. మనం అప్పుడప్పుడు వార్తలు వింటుంటాం, అమ్మో అనుకొని. నిజంగా అంత ఆశ్చర్యం వేసి గబాలను వేసేస్తాను. మా అమ్మని లేపేసి, అమ్మా, ఇప్పుడే నాతో ప్రభు మాట్లాడారు, అమ్మా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఆమెకు చదువు లేదు, అప్పుడు ఆమె ప్రార్థన చేసుకోవట్లే. మా అమ్మ మరి మాది భయంకరమైన హిందూ కుటుంబం మాది. మరి మన కులంలో పుట్టి కూడా మరి మా తల్లిదండ్రులు బాగా భయంకరమైన విగ్రహారాధికులు అనమాట. మా అత్తమామలు కానీ ఈ అవన్నీ తిరిగారు. హిందువులు వెళ్ళే చోట్లకన్నీ వెళ్ళొచ్చేవాళ్ళు అనమాట. మహాబలిపురం, కంచి, కామాక్షి, భద్రాచలం, తిరుపతి, ఇవన్నీ చాలా చోట్లకి వెళ్తుండేవాళ్ళు. అటువంటి విగ్రహారాధన కుటుంబం మాది. కానీ నేను వెతకలేదు, నాకు తెలియదు అసలు వెతకటం. ఆ చిన్న వయసులో ఆయనే నాతో మాట్లాడారు, ఆయనే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఎంత గొప్ప దేవుడు. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వచ్చితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వచ్చితివి. ఎంతగానో నన్ను ప్రేమించితివి, ఎంతగానో నన్ను ప్రేమించితివి. నా పాపములను క్షమించితివి, నా పాపములను
నేను వెతకకుండానే హిందూ కుటుంబంలో ఏం తెలియకుండా నాకు సరిగ్గా ఊహ కూడా అందనటువంటి పరిస్థితుల్లో ఆయనే నన్ను వెతుకుతూ వచ్చారు. నేను అనుకుంటాను ఇప్పుడు తలుసుకొని సేవ చేయించుకోవాలని. ఆయన ముందే ప్రణాళిక ఉందిగా పోలు ఆయన హృదయంలో. అందుకే నన్ను ఆయన వెతుక్కుంటూ వచ్చారు. ఏ యోగ్యత లేకపోయినా సరే, ఏ మంచితనం లేకపోయినా సరే నన్ను వెతుక్కుంటూ వచ్చావు ప్రభువా అని నాకు చాలా భారం కలుగుతుంది. ఎంతో సంతోషంతో ఆయన్ని స్తుతించుకుంటుంటాను. అట్లా ప్రభు మరి నిజంగా నా 8వ తరగతిలోనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి, మరి ఆ చిన్న వయసులోనే 13వ సంవత్సరం అప్పుడు చిన్న చిన్న తాటాకు ముక్కలు లాంటివి ఉన్నాయి, ఇంత వెడల్పుగా. దాని మీద పడిపోయింది అగ్ని. ఆ పై నుండి దానికి సరిపోయినంత మంట నేను చూస్తుండగానే దిగింది. దానంతా కాల్చేసింది. అక్కడ ఒక ఆయన గొడుగు కర్ర పట్టుకుని ఆ తెల్ల వస్త్రాలు వేసుకుని అక్కడ నిలబడి ఉన్నారు. ఎప్పుడు వచ్చారో ఇటువైపు ఇద్దరు పనివాళ్ళు, ఇటువైపు ఇద్దరు పనివాళ్ళు వచ్చి చేతులతో అడుగుని ఏం మిగలకుండా లేపుతున్నారు ఆ తాటాకు మొక్కలు. వాళ్ళ చేతులు కాలటం లేదు కానీ తాటాకు మొక్కలు కాలిపోయినాయి. అట్లా ప్రభు నన్ను రక్షించారు. దేవుని రక్షణ మనకి అవసరం. ఎందుకంటే ప్రభు మనం చనిపోయిన తర్వాత ఆయన ద్వారం దగ్గరికి ఆ ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎవరి ఆత్మ అయినా సరే. ఎందుకంటే మనందరు నిర్మించింది ఆయనే కదా. ప్రభు మొట్టమొదటిగా అడిగేది ఏంటంటే, భూలోకంలో నేను 50 సంవత్సరాలు బ్రతికించాను కదా, 70 ఏళ్ళు బ్రతికించాను కదా, ఏమైనా ఆస్తిపాస్తులు సంపాదించావా, ఏమైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావా, లేకపోతే బంగారం ఏమైనా 50 కాసులు సంపాదించావా, ఏం చదువుకోలేకపోయావా అని అడగరు. ఆయన ఏమడుగుతారనుకుంటున్నారు? రక్షణ టికెట్ ఏది, నీ రక్షణ ఏది, రక్షించబడ్డావా, నీ పాపాలన్నీ పరిశుద్ధపరుచుకున్నావా నీ జీవితాన్ని. దేవుని చేత మనం పరిశుద్ధపరచబడాలి. మనం పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం, చాలాసార్లు అనుకుంటాం. ఈరోజు మాత్రం ఎక్కడ తప్పిపోకూడదు అనుకున్నామంటే ఆ రోజు ఇంకెక్కువ సార్లు తప్పిపోతాం. మన జ్ఞానం అది. మనం చేసే మనకు ఉండేటువంటి స్వభావం అలాంటిది. కానీ దేవుని చేతిలోకి మనం వెళ్ళిపోయినప్పుడు, దేవునికి మన భారం అప్పగించినప్పుడు నీ ప్రతి అడుగు క్రమపరుస్తారు. నా వ్యక్తిగత అనుభవాలు, నేను దేవునితో పొందుకున్న అనుభవాలు మీకు చెప్పాలని ఈ రాత్రి మరి అదే నా ఉద్దేశం. ప్రభు ఆయన చేతికి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, ప్రభువా నాకు చేత కాదు, పరిశుద్ధంగా బ్రతకటం నాకు చేత కాదు ప్రభువా, నువ్వే నన్ను నడిపించమని ప్రతి ఉదయకాలంలో మరి మొట్టమొదటగా మన జీవితాన్ని ఆయనకు అర్పణ చేసుకున్నప్పుడు, ఏ రోజుకి ఆ రోజే అర్పణ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనల్ని క్రమపరుస్తారు, మన మాటలు క్రమపరుస్తారు, మన చూపులు క్రమపరుస్తారు. వ్యర్థమైనవి చూడకుండా, మరి అపవిత్రమైన మాటలు మన నాలుకకు రాకుండా, అపవిత్రమైన చోట్లకు మనం పరుగులు తీయకుండా, మన పాదాలు, మన చేతులు, మన కన్నులు, మన అవయవాలన్నీ కూడా పవిత్రపరుస్తారు ప్రభు. ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వారు దేవుణ్ణి చూస్తారు. ఏమనుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని రాయబడి. చాలామంది అంటే దేవుణ్ణి ఎప్పుడు ఎవరు చూసి ఉండలేను, నేను చూశాను. నేను చాలాసార్లు ఆ రోజు నుండి కూడా ఇప్పుడు నాకు 62 సంవత్సరాలు, నాకు సేవ ప్రారంభించి 30వ సంవత్సరం. ఎన్నో మార్లు నేను ఆయన చూశాను. నా వ్యాధుల సమయాల్లో, నా బాధల సమయాల్లో చూసి. నీ సేవ కూడా ఎందుకు ప్రారంభించాం? దేవుడు చేయమంటేనే. సేవ ప్రారంభించిన తర్వాత నేను ఎప్పుడు అనుకునేదాన్ని, పురుషులు ఇట్లా మీటింగ్లు పెడతా ఉండేవాళ్ళు మన ఊరిలో. అటువంటి చూసినప్పుడు నాకు భయం కలుగుతుంది. ఇది పురుషులైతే చేయగలరు ఎలాంటి పనులు, స్త్రీలు మనం ఏం చేయలేము ఇలాంటి. అమ్మో ప్రభువా, మీటింగులు ఎవరి దగ్గరైనా పెట్టినప్పుడు నేను అనుకునేదాన్ని, ప్రభువా మీటింగులు మాత్రం నాకు చెప్పబాక నాయన, అది నేను చేయలేని పని, నా సంగతి అంతా నీకు తెలుసు ప్రభువా, మరి నీ మీటింగులు పెట్టాలంటే నా వల్ల కాదుగా ప్రభువా, నేను ఒక స్త్రీని కదా ప్రభువా, మీటింగులు మాత్రం నాకు చెప్పొద్దు నాయన, నీ ప్రేమను గురించి నువ్వెంత ఆశ్చర్యకరుడు, ఎంత గొప్ప దేవుడువో నేను తెలియపరుస్తాను. నాకున్న జ్ఞానంలో, నాకున్న సమయంలో నేను అనేకులకు చెప్తాను ప్రభు. నేను స్కూల్కి వెళ్తాను, స్కూల్లో చెప్తాను, మరి నేను ఎక్కడుంటే అక్కడ నీ గురించి చెప్తాను ప్రభువా, కానీ మీటింగులు మాత్రం నాకు చెప్పొద్దని, నాకు పెట్టొద్దు ప్రభువా భారం అని నేను భారంగా ప్రార్థన చేసుకునేదాన్ని. ఒకరోజు రాత్రి గాస్పిల్ హాల్కి ఎప్పుడు 15-20 మందిని తీసుకుని వెళ్తుండేవాళ్ళం. అట్లాగే వెళ్ళాము. భోజనాల టైం అయిందంట. ప్లేట్లు ఉన్నాయి అక్కడ. ఆ ప్లేట్లు మన వాళ్ళందరికి, వీరపనేనిగూడెం వాళ్ళందరికి, మన సంఘస్థులందరికి పిలిచి ఒక్కొక్కటి ఇస్తున్నాను. నేను ఇస్తూ ఉంటే ఒక ఆయన పాంప్లెట్ లాగా తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి ఆ పాంప్లెట్ నా చేతికి ఇచ్చారు.
చేతికిస్తే నేను మీటింగ్ పెట్టుకుంటున్నారనుకుంటే నేను ఎవరో అనుకుని ఎక్కడో నన్ను చూస్తున్నా. పైన అప్పుడు ఆ రోజుల్లో రండి వినండి రక్షణ పొందండి అని పైన రాసేవాళ్ళు. కానీ అందులో ఏముందంటే మారనివాడు మార్పు లేనివాడు అని ఉంది. ఎడమవైపున మారనివాడు, ఇక్కడ మార్పు లేనివాడు అని ఉంది ఆ పాంప్లెట్ పైన. కింద ఏముందనుకుంటున్నారు? మీటింగ్ కాదు, అది వీరపనేనిగూడెం గ్రామం జనాభా అని రాస్తుంది. అక్కడ కొన్ని అంకెలు రాస్తున్నాయి. ఆ ఎన్ని అంకెలు అనేది నేను గుర్తించలేకపోయాను. లైన్గా అంకెలు వేసి ఉన్నాయి. రెండో లైను రక్షణ పొందినవారు అని కొన్ని అంకెలు వేసి ఉన్నాయి. ఇంకా రక్షణ పొందవలసిన వారు అని మూడో లైన్లో ఉంది. ఆ దానికి కూడా కొన్ని అంకెలు వేసి ఉన్నాయి. ఆయన నా వైపు చూసి అన్నారు, అందుకని మీటింగులు పెట్టు అన్నారు. ఈ మీటింగులు ఆ ఉద్దేశంతోనే పెట్టడం. ఎందుకంటే ప్రభు ఇంకా రక్షణ పొందవలసిన వారి కోసం రక్షణ గురించే. అందుకనే మరి మన బిడ్డలు ఎంతో దూరం నుండి ఈ రక్షణ గురించి వారు ఎట్లా పొందుకున్నారో మనం ఎట్లా పొందుకోవాలో తెలియపరచడానికి దేవుడు ఎంతెంత దూరాల నుండి మన బిడ్డల్ని ఇక్కడ తీసుకొచ్చారు. మీకు అందరికి ఇప్పటి వరకు మరి ప్రభాకర్ రావయ్య గారు చెప్పారు, సువనరాజయ్య గారు, వీళ్ళందరూ మీరు విన్నారు. ఆ దైవజనులు ఎంత ప్రయాసపడి వారి కుటుంబాలు విడిచిపెట్టి వారి సమస్త బాధ్యతలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మీరు గబాలను రమ్మంటే ఒక ఊరు రాగలరా? మీరు మీ కుటుంబాలు వదిలిపెట్టి, అమ్మో నేను అది వదిలిపెడితే ఎట్లాగా పిల్లలు మరి అది ఇది అనుకుంటాం. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. మరి ఎన్నో బాధ్యత వదిలిపెట్టి దేవుడు అప్పగించారు ఆ పని. వీరపనేనిగూడెం 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో 23 నుండి 25 వరకు జరిగేటువంటి ఆ కూడికలకు మీరు వెళ్ళండి, నా సువార్త ప్రకటించండి, నా రక్షణ వార్త ప్రకటించండి అని వాళ్ళ హృదయాల్లో దేవుడు ప్రేరేపణ కలిగించి ఆయన ప్రణాళికతో ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ విషయాలు ఇవన్నీ విని కూడా మనం రక్షించబడలేదు అనుకోండి, ప్రభువు లెక్క అడుగుతారు. రేపు తీర్పు దినాన మనం నిలవలేమంట. ఇది ఎంత ప్రశాంతకరమైనటువంటి సమయం. మనకు రోగాలు వచ్చి హాస్పిటల్ పాలైతే మనం ఈ రీతిగా రక్షణ పొందుకోగలమా? ఇలాంటి సత్యసువార్త వినగలమా? వినటానికి నీకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు ప్రభు, మీకు ఒక మంచి తరుణం ఇచ్చారు. ఇలాంటివన్నీ చేజార్చుకోకూడదు. నా కోసమే ప్రభువా బిడ్డలను అంత దూరం నుండి తీసుకొచ్చారు, నా కోసమే తండ్రి అని ప్రతి ఒక్కరూ దేవుని మాటకు విధేయత చూపాలి. దేవుని రక్షణ పొందుకోండి. ప్రభువుని అడిగాను నేను, ప్రభువా ఎట్లా ప్రార్థన చేసుకోవాలి తండ్రి, ఎట్లా ప్రార్థన చేయాలి నాకు నేర్పించు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే చక్కగా స్వరంతో నాతో మాట్లాడారు. ప్రభువా అమ్మా నేను మహోన్నతుడను, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, మీరు భూమి మీదనున్న మనుష్యులు గనుక భయముతోనూ వణుకుతోనూ మిమ్మల్ని మీరు తగ్గించుకుని ప్రార్థించమన్నారు. అప్పుడు రెడ్డి గారి ఇంట్లో మనం ఆ రెంట్కుంటున్నాం, మీకు తెలుసు కదా. నాగిరెడ్డి గారి ఇంట్లో నాగిరెడ్డి గారి ఇంట్లో అద్దెకున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సేవ ప్రారంభించినప్పుడు నేను ఎట్లా నాకు సేవ ప్రారంభించినాక భయం కలిగింది. అంతకుముందును కూడా నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువు మాట్లాడేవారు, అనేక విషయాలు నాతో మాట్లాడారు. కానీ సేవ అనేటప్పటికి అలాంటి ప్రార్థన సరిపోదు. మొదలు పెట్టుకున్నాను, ఎట్లా ప్రార్థన చేయాలి ప్రభువా, నేను ఎలాంటి ప్రార్థన చేయాలి, ఏ ప్రార్థన చేస్తే నీ మార్గంలో నేను నడవగలుగుతాను. ప్రార్థన లేకుండా ప్రభువులు మనం జీవించలేం. ఎవరమైనా సరే చేసుకున్నప్పుడు ప్రభు నాతో చక్కగా మా నేను మహోన్నతుడను, మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, మీరు భూమి మీదనున్న మనుష్యులు. అప్పుడు నాతో పాటు ఇంకా 5-6 ఉన్నారు నాతో ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన అంటున్నారు మిమ్మల్ని మీరు తగ్గించుకుని అన్నారు, భయముతోనూ వణుకుతోనూ ఆయన ఆరాధించాలని చెప్పారు. నీ స్తోత్రం ప్రభువా, మనందరం తగ్గించుకోవాలి, మనందరం చాలా చాలా తగ్గించుకోవాలి అని చెప్పుకుని అప్పుడు స్త్రీలం 5-6 ఉన్నామన్నమాట. మనం చాలా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన మహాపరిశుద్ధుడు, మనం పాపులం. మనం చాలా తగ్గించుకుని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలకిస్తాడు. అట్లా చేసుకోమని చెప్పారు. మరొకసారి నాకు ప్రభువు బాప్తీసం తీసుకున్న రోజు నాకేం చూపించారంటే అది చర్చి తాటాకుల చర్చి అనమాట. అందులో నేను ప్రార్థన చేసుకుని నేను భయంతో ప్రభువా బాహ్యంగా కూడా నేను మరి బాప్తీసం తీసుకున్నాను, అంతా ఒప్పుకున్నాను నీ బిడ్డనని ఒప్పుకున్న తర్వాత నేను ఒకవేళ ఎక్కడైనా జారిపోతే నీకు అవమానం ప్రభువా, నాకు శిక్ష వస్తుంది ప్రభువా, అలాంటి పరిస్థితి రాకూడదు తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను. బాగా భారంతో ప్రార్థన చేసుకున్నాను. నేను ఒక బాధ్యత కలిగినటువంటి పనిలోకి వెళ్ళాను. నా జీవితంలో ఆఖరి రోజు వరకు నేను దేవునిలో ఉండాలంటే ఆయన సహాయం కావాలని ప్రార్థన చేసుకుని పడుకున్నాను. నిద్ర పట్టింది. ఒక 5-6 నెలలు ఉంటుంది. చిన్ని పిల్లోడు అనమాట. ఆ పిల్లోడు ఆ చర్చి మధ్యలో ఒక గుడ్డ మీద పడుకోబెట్టి ఉంచారు.
ఆ పిల్లోడు కాళ్ళు చేతులు ఇరుసుకుంటున్నాడు ఇట్టగా. కళ్ళంటే 2 కళ్ళంటే దారులుగా నీరు కారుతుంది, కానీ శబ్దం రావట్లా, ఏడవట్లా. ఏడసి అంటే శబ్దం రావట్లే, వినబడకుండా కాళ్ళు చేతులు చాలా బాధ ఉన్నట్టుగా కాళ్ళు చేతులు ఇరుసుకొని ఏడుస్తున్నాడు. కళ్ళంటే నీళ్లు ధారలుగా 2 కన్నుల్లో కారుతున్నాయి. చూశాను నేను. ఏంటి పిల్లడు కడుపులో నొప్పి వస్తుంది అనుకుంటా, అందుకని ఏడుస్తున్నాడు అనుకుంటా. అసలు పైకి ఏడుపు రాకుండా అంత ఏడుపు ఏడుస్తున్నాడు, కళ్ళంటే నీళ్లు కారిపోతున్నాయి అనుకుంటున్నాను. అప్పుడు నాకు ఆ పిల్లోడు పైనుండి అక్కడి నుండి నాకు స్వరం వినబడుతుందమ్మా, ఒక విషయం నెరవేరాలంటే అది ఆ రీతిగా ప్రార్థించు అన్నారు ప్రభు. నాకు ఎప్పటికీ గుర్తే, ఎంత గొప్ప తండ్రి ప్రభు. ఒక తల్లి కూడా ఉపదేశించలేదు ప్రభు. తల్లిదండ్రులు ఒకవేళ ఏమైనా మనకి ఎవరికైనా తగాదా వచ్చింది, లేకపోతే ఏదైనా అవసరం అనుకో, నీకెందుకు, నువ్వు ఇట్ట చేసేయమ్మా, నీకెందుకు, వాళ్ళ జోలు నీకు అనవసరం, లేకపోతే వాళ్ళంటే నువ్వు ఊరుకోవటం ఏంటి, నేను కూడా వస్తా తగాదా పద, ఇట్లా తగాదాలు పురికొల్పేవాళ్ళు ఉంటారు. కానీ ఎవరైనా మన మీద ప్రేమతో అయ్యి ఉండొచ్చు, కానీ పాపంలో మనం పడతాం, కానీ మనల్ని పరిశుద్ధపరచలేరు వాళ్ళు. కానీ ప్రభువు మనల్ని పరిశుద్ధపరచిన తేటగా ప్రభువు నాతో మాట్లాడిన విషయాలు మీకు అందరికీ చెప్పాలని నా హృదయంలో ఎప్పుడు కూడా మండుతూ ఉంటుంది అన్నమాట. ఆయన తేటగా మాట్లాడే దేవుడు. ఆయన ఎప్పటికిప్పుడు నా ముసలి వయసు వచ్చినా ఎప్పుడో నా చిన్నప్పుడు మాట్లాడిన విషయాలు కూడా తాజాగానే ఉంటాయి, ఇప్పుడే నాతో మాట్లాడినట్టుగా ఉంటుంది అన్నమాట. ఆ రీతిగా ప్రభు మరి మాట్లాడి నడిపించారు. ఇంకా ప్రార్థన విషయాల్లో ఒకరోజు ఇంకా ముగిస్తాను. ఒకరోజు చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది, చాలా పెద్దదనమాట. అంటే దగ్గర మన ఊర్లో సగం అంత ఉన్నట్టు ఉంది. అంత పెద్ద మీటింగ్ జరుగుతుంటే నేను ఒక్కదాన్ని గబగబా వెళ్తున్నాను నేను ఆ మీటింగ్కి. నేను అసలు ముందుకు వెళ్ళిపోయాను, అంటే పాస్టర్ గారు ఉండే చోటుకి స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అక్కడికి ఒక ఆయన వచ్చి, అమ్మా ఇట్రా, నీకు పరలోక బ్యాలెన్స్ చూపిస్తాను రమ్మన్నారు. ఆయన వెనక చూసి ఇదేంటి పరలోక బ్యాలెన్స్ ఏంటి అనుకుని రమ్మన్నారు. ఆయన వెనకాలే పడి వచ్చాను నేను. ఆ చివరి దాకా తీసుకెళ్ళిపోయారు నన్ను. ఆ మీటింగ్ ఆ పందిర చివరి దాకా తీసుకెళ్ళి చెప్తున్నారు, అమ్మా కొంతమంది ప్రార్థిస్తారు, వెంటనే జవాబు దొరుకుద్ది, వెంటనే సహాయం దొరుకుద్ది. వాళ్ళ ప్రార్థనకి ఆ దొరికిన సహాయానికి చెల్లు, ఇక వాళ్ళకి ఏమి నిలవలేదు ఆయన చెబుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొకరి గురించి చెప్తున్నారు. కొంతమంది అసలు ఏం ప్రార్థన చేయకపోయినా సరే వాళ్ళకి కష్టం వస్తే అద్భుతమైన రీతిగా సహాయం అందుకని చాలామంది అంటుంటారు, అసలు ప్రార్థన చేయకపోయినా దేవుడు మా పక్షానే ఉన్నాడు, మాకు సహాయం దొరుకుతుంది, కానీ మీకు దొరకలేదు చూసారా అని అప్పుడప్పుడు మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు కొంతమంది. అవును, అట్లా కూడా చేస్తారంట. వాళ్ళంట లోన్ అంట, రుణం తీసుకున్నట్టంట. వాళ్ళు రుణం ఉంటారంట, అక్కడ బకాయి అనమాట. మనం అప్పుబడి ఉన్నామన్నమాట. మనం ఏం చేయకుండానే పెద్ద పెద్ద మేలులు పొందుకున్నప్పుడు మనం అక్కడ రుణపడి ఉన్నట్టు. లోన్ తీసుకుంటే ఇప్పుడు మనం వాళ్ళకి ఏమి ఇవ్వకుండా మనకు లోన్ ఇస్తారు, కొన్ని లక్షలు, ఒక్కోసారి 1000 లక్షలు అట్లా ఇస్తూ ఉంటారు. వాటిని మనం ఏం చేయాలి, ఇన్స్టాల్మెంట్స్ మీద మనం తీర్చుకోవాలి. నెలకింత ఇప్పుడు మీరు డోక్రాలు ఇవన్నీ తీసుకుంటారుగా, నెల కూడా కట్టుకోవాలి. అట్లా చెల్లించాలి. అట్లా చెల్లించకుండా తీసుకొని అట్లాగే ఉన్నామనుకో, రుణం ఏమవుతుంది, ఎక్కువైపోద్ది. నీ మీద నువ్వేం కట్టకపోతే, అంత సహాయం నీకు అందినా నువ్వేమి చేయకపోతే నీ మీద శిక్ష వచ్చుద్ది. నువ్వేం కట్టకపోతే ఏమొచ్చుద్ది, నువ్వేం ప్రార్థన చేయకపోతే అంతేనంట మన బ్రతుకు కూడా. ఇంకొకటి ఏంటంటే, ఎంత ప్రార్థన చేసినా, దివారాత్రులు ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థనలు చేసినా మనకు సహాయం దొరకట్లేదు అనుకోండి, మనం వేసారిపోతుంటాం. ఏం వేస్ట్ నేను ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లా, నేను చాలా ప్రార్థన చేశాను ఏం ఆలకించట్లా అనుకుంటారంట. ఆయన చాలా చక్కగా ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు నాతో చెప్తున్నారు ఆయన ఈ విషయాలన్నీ కూడా అనుకుంటారంట. ఎంత ప్రార్థన చేసినా వినట్లేదు, నా ప్రార్థన అసలు వినట్లేదు దేవుడు, నా ప్రార్థన అంతా వేస్టే అనుకుంటారంట. కానీ ఇదంతా కూడా అక్కడ బ్యాలెన్సేనంట, బ్యాంకులో బ్యాలెన్స్ వేసుకున్నట్టే. మనకు తెలియకుండానే ఇప్పుడు అక్కడ డబ్బులు వేసుకుంటా ఉన్నామనుకోండి, ఎక్కువైపోతాయా తక్కువైపోతాయా, నిద్రపోతున్నారా, ఎక్కువైపోతాయి. ఇప్పుడు మనం రోజు కాకపోతే నెల మనం అక్కడ వేసుకుంటున్నాం అనుకోండి, డబ్బులు ఆర్డీ లాగానే ఏమో వేసుకున్నప్పుడు ఏమైపోతాయి, ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి ఏమైపోతాయి, ఎక్కువైపోతాయి. అట్లా మన ప్రార్థన జీవం కూడా అక్కడ అక్కడ దాచిపెట్టబడి ఉంటుందంట.
ప్రార్థనా పరులు కవిల్లో దాచిపెట్టి ఉంచుతారంట. ఆయన చెబుతున్నారు బ్యాంకు గురించి చెప్తున్నారు. అక్కడ నిలవ ఉంటుందంట. కష్టకాలం వచ్చినప్పుడు నువ్వేమీ చేయలేకపోతావు. బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయలేము. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయకపోయినా సరే ఆ నిధిలో నుండి మనకు వస్తుందంట సహాయం. అర్థమైంది? అక్కడి నుండి అంట మనం ముందు పోగేసుకున్నటువంటి ఆ నిధిలో నుండి మనకి సహాయాన్ని దేవుడు, అంత ప్రార్థన మనం చేయలేకపోయినా, ఆ బాధతో, భారంతో, రోగంతో చేయలేకపోయినా అక్కడి నుండి మనకు దేవుడు చేయకపోయినప్పుడు కూడా ఆయన సహాయం అందిస్తాడండి. బ్యాంకులో బ్యాలెన్స్ చేసుకున్నట్టే మనం ప్రార్థన చేసుకోవటం. అందుకే మనకి ప్రార్థన చాలా చాలా అవసరం. ఒకసారి ఉపవాస ప్రార్థన చేస్తాం చిన్న చర్చిలో ఉండగా. చేస్తే మనం అందరూ బాగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక మిషన్ వచ్చింది, ఇంత మిషన్ వచ్చింది. ఆ మిషన్ పెద్ద శబ్దంతో ఒక్కొక్క దగ్గర గయ్యమని వెళ్ళిపోయి అక్కడ నుండి రీడింగ్ తీసుకొస్తుంది. ఏంటి వాళ్ళు ఇప్పుడు ప్రార్థనలో రకాలు ఉంటాయి. ఇప్పుడు ప్రార్థనలో శ్రేష్టమైన నాణ్యమైన ప్రార్థన మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళొద్ది. ఏదో మీరు నిద్రపోయి మెలకు వస్తే స్తోత్రం ప్రభా, అవును ప్రభా, స్తోత్రం ప్రభా అంటే వెళ్దాం. ఇక అట్ట ఎన్ని సంవత్సరాలు చేసినాయి కదా అంతే. ఎందుకంటే మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళాలంటే మన హృదయంలో శ్రేష్టమైనటువంటి పరిశుద్ధత ఉండాలి. దిద్దుకుంటూ ఎక్కడైనా లోపం, మచ్చలు, డాగులు ఉంటే కడుక్కుంటూ ప్రార్థన చేస్తే అప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. ముందు మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన నా శ్రేష్టమైనటువంటి ప్రార్థనగా అప్పుడు మనలో తగ్గింపు వచ్చేస్తుంది. మనల్ని మనం తగ్గించుకోవటం ఎప్పుడు వస్తుందంటే మనం దిద్దుకుంటూ మొర్ర పెట్టుకున్నప్పుడు. అందుకని చాలామంది 10 నిమిషాలు ప్రార్థన చేశా, పావు గంట ప్రార్థన చేసి అంటుంటారు. అసలు అది ప్రార్థనే కాదు. అసలు నేను చెప్పేది మీకు ప్రార్థన గురించే, ప్రార్థన ప్రాముఖ్యత చెప్పాలనే వచ్చాను. ఎవరైనా సరే నాకు తెలిసి మరీ ప్రాముఖ్యంగా స్త్రీలు, ప్రభు ఏమంటారు, ఒక కుటుంబం క్షేమంగా ఉండాలంటే స్త్రీలలో ప్రార్థనాత్మ రగలాలి. ప్రతి కుటుంబంలో ప్రార్థనాత్మను రేపుకోవాలి. ఎవరికి వాళ్ళు ఉజ్జీవపరచబడాలి. చక్కగా నైస్గా తయారై బజార్ల మీద తిరిగితే కుటుంబాలన్నీ కూలిపోతాయి, బిడ్డలందరూ నశించిపోతారు. మనము మన కుటుంబాలతో ఆయన రాజ్యానికి చేరుకోవాలంటే మరి స్త్రీలమైనటువంటి మనం, ఆయన అదే అంటాడు, కన్నీరు గార్చే స్త్రీలు కావాలి. చిలక పలుకులు పలికే స్త్రీలు కాదు. ఏదో సరదాగా చేసుకొని కొంతమంది నేర్చుకుని చేస్తూ ఉంటారు ప్రార్థన. అలాంటి ప్రార్థన వల్ల ప్రయోజనం ఎంత మాత్రం కూడా ఉండదు. అందుకే అంటాడు దినముకు సరిపోయేటువంటి ప్రార్థన. దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా, లోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా, దీనుడవయ్యో మంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయ, దీనుడవయ్యో మంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయ, తన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ. చాలు. ఎందుకంటే దేవుని దగ్గర మనం ప్రార్థన అట్లా చేసుకో నాకు తెలిసి 20 నిమిషాలు దాటినాకే ఈ లోకంలో నుండి అనేక సమస్యల్లో నుండి మనం వెళ్తాం. చర్చికో లేకపోతే ఇంట్లో ఒక గదిలోకో వెళ్తాం అనుకోండి, ఒక మూలకో ప్రార్థన మొదలు పెట్టగానే ప్రభు ఆత్మ నీలోకి వచ్చేది, నేను నడిపించలేదు. నిన్ను నువ్వు దిద్దుకున్నప్పుడు, నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకున్నప్పుడు, నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు, పూర్తి క్రీస్తు లాంటి మనసు నీలో ఏర్పడిన తర్వాత 20 నిమిషాల తర్వాత అప్పుడు దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ప్రార్థన అంటే అసలు అప్పుడు వచ్చుద్ది. అసలు ఎలాంటి ప్రార్థన చేసుకోవాలి? నేను చాలాసార్లు ఒక అంశం కోసం ప్రార్థన చేసుకుందామని చాలా భారంతో వెళ్తాను. వెళ్ళిన తర్వాత 20 నిమిషాలు అయిన తర్వాత నా ప్రార్థన మారిపోద్ది. ఇంకో విషయం నాతో ప్రభు చెప్పారు. నేను ఒక విషయం కోసం ప్రార్థన చేసుకుంటున్నాను. నేను 8 చదువుతున్నప్పుడు ఆయన అసలు నా ఎదురుగా ఇక్కడే ఉన్నారు. అసలు నేను ఇక్కడ మోకరించాను. సత్యంగా మీరందరూ నమ్మండి, ఇదిగో ఇక్కడ నా ముందే ఇక్కడే కుర్చీలో కూర్చొని ఉన్నారు. మా ఇంట్లో అసలు కుర్చీయే లేదు. అసలు చాలా మరి నా తల్లిదండ్రులు కూలి పని చేసుకునేవాళ్ళు, పేద కుటుంబం మాది. మరి నాకు కుర్చీ లేదు అసలు. చేతులు ఉన్న చెక్క కుర్చీ నా ముందే ఇక్కడే ఉంది. ఆ కుర్చీలో ఆయన కూర్చుని ఉన్నారు. తెల్లటి అంగి వేసుకుని తెల్లగా ఉన్న ఆయన అంటున్నారు, నా ప్రార్థన మారిపోయి నేను ఇంకా ఎవరి కోసమో చేస్తున్నా. ఆయన అంటున్నారు, అది అట్లా ప్రార్థించు, అనేకుల కొరకు ప్రార్థించు అన్నారు. ఆ మాటలన్నీ నా హృదయంలో
ఎంతో సంతోషం, ఆయన మాటల్లో సంతోషం ఉంటుంది. ఆయన మాట మనకు వినబడగానే మన రోగాలు కరిగిపోతాయి, మనకున్న సమస్యలకు పటాపంచలైపోతాయి. నేను ఒట్టొట్టి మాటలు చెప్పట్లేదు, నేను వ్యాపారస్తురాలాగే ఇది కొనండి, ఇది బాగానే ఉంటుంది, అది కాదు. ఈ సత్యమైనటువంటి మాటలే. మనం గనక దేవుని పాదాల సన్నిధిలో యథార్థమైనటువంటి ప్రార్థన చేసుకుంటే ఆయన అద్భుతమైనటువంటి కార్యాలని జీవితంలో జరిగిస్తారు. యథార్థంగా వాక్యం చదువుకుని, దృష్టి వాక్యం మీద ఉంచుకుని జాగ్రత్తగా చదువుకుంటే అందులో ఉన్నటువంటి పరలోక జ్ఞానం నీకు అబ్బుద్ది. వాక్య ప్రకారం దిద్దుకుని, ప్రభువా నాడు నాలాంటి మనుషుడే ఏలియా గారు, నాలాంటి మనుషుడే మోషే గారు, నాలాంటి మనిషే ఎస్తేరు, మరి వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు వారి జాతులను రక్షించుకున్నారు, వారి కుటుంబాలను రక్షించుకున్నారు, వారి బిడ్డలను రక్షించుకున్నారు, వారి గ్రామాన్ని, వాళ్ళ పట్టణాలను రక్షించుకున్నారు వారందరూ కూడా. మరి దేవుడు మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడాను. అందుకే అలాంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నశించిపోతున్నటువంటి మన బిడ్డల కోసం, నశించిపోతున్నటువంటి మన గ్రామం కోసం, మరి అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, ఎన్నెన్నో శోధనలు, తెగుళ్ళు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉంటే దేవుని కాపుదల దొరుకుద్ది మనం యథార్థమైన ప్రార్థన చేస్తే. ఒకవేళ తీసుకుంటే ఆయనతో కూడా ఉంచుకుంటారు. అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది? అందుకనే అలాంటి శ్రేష్టమైన ప్రార్థన చేసుకోవాలి. దేవుని చేత మనం రక్షించబడాలి. మనం రక్షించబడినట్టుగా అవుతుంది జీవితంలో. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టాలంటే చాలా కష్టపడాలి. అట్లా ఒక పెళ్లి చేయాలనుకోండి, ఎన్ని రోజుల నుండో ప్రిపేర్ అవుతాం మనం. అది ఎట్లా, ఇది ఎట్లా, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా ఎన్నెన్నో ప్లాన్లు వేసుకొని చాలా కష్టపడతాను, తినకపోయినా సరే. నేను అనుకుంటాను, రక్షణలో కూర్చున్నప్పుడు అంతకంటే అది ఎంత అమూల్యమైనటువంటిది. అందుకే అంటాడు, ఎంత గొప్ప రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయబో. 10 రోజులు కాదు. మరి ఆ విషయంలో మాత్రం మా వీరపనేనిగూడెం సంఘానికి, మరి నేను మా సంఘానికి నేను చాలా సంతోషిస్తాను, అతిశయిస్తాను. ఎందుకంటే ఒకసారి రక్షణలో కూర్చుంటే రక్షణ రాలేదు చాలామంది, కొద్దిమందికి మాత్రమే వాళ్ళతో దేవుడు మాట్లాడి రక్షిస్తాడు. అంతడు తాకుండా రెండోసారి కూర్చుంటారు, మూడోసారి కూర్చున్నారు, 7 సార్లు కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు మా సంఘంలో. చాలా గొప్ప విషయం. ఎందుకంటే చిరాకు పడిపోయి నేను రాను అని ఎవరు అనలేదు. సరిగ్గా కరెంట్ లేని సమయాల్లో రేకుల షెడ్లో చెమటలు గారుకుంటూ రక్షణ కోసం పాటుపడ్డారు. ఆ బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు వారి దశ తిప్పాడు. నేను నా కన్నులారా చూసినటువంటి సత్యాలు ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా అనుభవిస్తున్నటువంటి వాళ్ళే. అవును, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయనతో సమానమైనటువంటి వారు ఎవ్వరు కూడా. ఆ రక్షణ కోసం మనం ఎంత ఖర్చైనా కూడా అది తక్కువే. మనం వారి ప్రాణ విమోచన క్రయదానం అది చాలా గొప్పది. అది ఎప్పటికీ తీరక రుణం అట్లా ఉండవలసింది. ఎంత గొప్ప ఈ రక్షణ పొందుకున్నటువంటి విషయం మనం చనిపోయినాక ఉంటుంది. ఎవరైనా చనిపోతే ఇవన్నీ ఆలోచించుకుంటాను నా హృదయంలో, ప్రభువా ఎవరైనా దేవుని బిడ్డలు చనిపోతే నీ దగ్గరికి వచ్చేసి ఉంటారు కదా, వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండుంటారు కదా, వాళ్ళకి ఏం భారాలు బాధ్యతలు ఏమి ఉండవు కదా ప్రభువా, ఎంత సంతోషిస్తారు. అక్కడ సంతోషమే సంతోషం అంట, ఒట్టి మాటలు కాదు. అక్కడ చేరుకోవటానికి అందుకే యేసు ప్రభు కూడా ఏమంటారు, మొదట నా రాజ్యాన్ని నా నీతిని మొదట కాసిన డబ్బులు ఎదుక్కుని బ్యాంకులో వేసుకోండి అనలేదు. మొదట కాదంత పెద్ద ఉద్యోగం సంపాదించుకోండి అనలేదు. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే దేవుని రక్షణ మనకు అవసరం. దేవుని రక్షణ ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు మనం ఏం చేయనక్కర్లా, ఆయనే నడిపిస్తాడు. నీ ప్రతి అడుగును గురించి ఆయనకు శ్రద్ధ ఉంటుంది. అవును, నా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు నాకంటే ఎక్కువ ఆయనే శ్రద్ధ తీసుకున్నారు. నాకు చేత కాదు, నాకు చేతగానటువంటి పనులన్నీ కూడా శ్రద్ధగా ఆయన చేసి పెట్టారు. అన్ని విషయాల్లో కూడా ఆయన గురించి ఎంత చెప్పినా మరి అసలు తరగదనమాట. ఈ సంవత్సరం మీటింగుల విషయంలో ఇంకెన్నెన్నో ఉన్నాయి, అవన్నీ చాలా టైం పొద్దుపోతుంది కదా. కానీ ఈ మీటింగ్ విషయం కోసం ప్రార్థన చేస్తున్నాను. మీటింగులు పెట్టిన నాటి నుండి ప్రభువా, మరి నా వయసు పైబడింది, ఆరోగ్యం క్షీణిస్తుంది ప్రభువా, మరి మీటింగులు నాయన నేను చేయవలసినంత ప్రార్థన నేను చేయగలుగుతాను, ఎక్కడైనా చేయలేకపోతానో ప్రభువా, నన్ను బలపరిచి నడిపించాయి. ఈ మీటింగుల సంగతి ఏంటి, ఈ మీటింగులు ఎట్లా జరిగిస్తావు ప్రభువా, మరి 24లో ఏమో మళ్ళీ 25లో మీటింగులు ఉన్నాయో లేవో, ఒకవేళ ఉన్నా నేనుంటానో ఉండనో తెలియదు ప్రభువా, ఎట్లా జరిపిస్తావు ప్రభు. ఆయన పాదాలు పట్టుకుని ఆయన అసలు నా కష్టమైనా నా సంతోషమైనా నా బాల్యకాలం నుండి నేను మనుషులతో చెప్పను. అసలు చాలామంది అమ్మగారు ఎవరికి చెప్పదు, అసలు ఆమె ఎవరికి చెప్పదు,
ఆమెదేంటో కమ్మగుట్టు అట్టగనుకుంటుంటారు. ఏ గుట్టు అనుకున్నా సరే నేను మాత్రం ఎందుకు అనుకుంటానంటే, ఒక దైవజనుడు రాస్తాడు, నీ కన్నీరుకి దేవుడు విలువిస్తాడు. నీ విలువ కలిగిన కన్నీరు మనుషుల ముందు ఒక బొట్టు కూడా వేస్ట్ చేయబోకు. వాళ్ళు నేను కన్నీరు చూసి ఏమనుకుంటారు, నీకేమైనా సహాయం చేయగలుగుతారా? చేయలేరు. అదే కన్నీటి బొట్టు ఆయన సన్నిధిలో కార్చు. నీ అసలు ఒక్క కన్నీరు బొట్టు కూడా వేస్ట్ చేయడనమాట. ఆయన ప్రతి వాని కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తానని చెప్తున్నాడు. మన కన్నీరు తుడవాలంటే అది ఆయనే. మన కన్నుల నుండి కన్నీరు తుడవాలంటే ఆయనకు ఒక్కడికే సాధ్యం. ఎవరు, మన రక్త సంబంధాలు, మన తల్లిదండ్రులు, మన భర్తలు, భార్యలు ఎవ్వరు చేయలేరు. మన తండ్రి అయితే ఎంత శ్రద్ధ కలిగిన వాడంటే, ఆయన శ్రద్ధ చూసినప్పుడు నాకు చాలా చాలా ఆశ్చర్యం కలుగుద్ది. వేల్పులలో నీ సముడెవరయ్యా యేసునాదా, అందరిలో నా ఘనుడవు నీవే యేసునాదా. వేల్పులలో నీ సముడెవరయ్యా యేసునాదా, అందరిలో నా ఘనుడవు నీవే యేసునాదా. 10,000లో అతి ప్రియుడవు నీవే యేసునాదా, సంగవధువు వరుడవు నీవే యేసునాదా. 10,000లో అతి ప్రియుడవు నీవే యేసునాదా, సంగవధువు వరుడవు నీవే యేసునాదా. ఎంతో గొప్ప దేవుడవయ్యా యేసునాదా, నిన్ను నమ్మిన వారే ధన్యులయ్యా యేసునాదా. చాలు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఎంత గొప్ప దేవుడో చెప్పాలని ఆ చెప్పటం చేత కాదు. అవును, నేనే కాదు, ఎవరికైనా సరే భక్తులందరూ అందుకే అంటారు, 1000 నోళ్ళతో నా నోరు లాంటి 1000 నోళ్ళు పెట్టి స్తుతించిన నీ రుణం తీర్చలేమంటారు. అవును, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో అవసరాలు, ఎన్నెన్నో భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు, నేను చచ్చిపోతాను అనుకున్నప్పుడు, నేను ఎప్పుడో చచ్చిపోతాను అనుకున్నాను 25 సంవత్సరాల క్రితమే. మరి క్యాన్సర్ లాంటి వ్యాధి నాలోకి వచ్చినప్పుడు నేను చాలా భయపడిపోయాను. నా చిన్న బిడ్డల కోసం ఒక 2 సంవత్సరాలు బ్రతికించయ్యా, ఈ లోకంలో ఏదో అనుభవించాలని కాదు నాయన, నా చిన్న బిడ్డల ప్రభువా, వారి కోసం 2 సంవత్సరాల ఆయుష్ ఇమ్మని 25 సంవత్సరాల క్రితం ప్రభు సన్నిధిలో మొర్రపెట్టుకున్నాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 8 నెలలు ఇబ్బంది పడ్డాను, చాలా భయంకరంగా అనమాట. ఇక నేను చనిపోతాను అనుకున్నాను, చనిపోయే పరిస్థితులు వచ్చేసినాయి. అప్పుడు ప్రభు సన్నిధులు అనుకున్నాను, అయ్యా నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను ప్రభువా, నా చిన్న బిడ్డల కోసం ఎన్నో సంవత్సరాలు వద్దు నాయన, 2 సంవత్సరాలు బ్రతికించు చాలు ప్రభువా అని దేవుడు ఆయుష్ ఇచ్చినప్పుడు మనకు అర్థం కాదు. చనిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు అనిపించదు, ఒక 10 రోజులైనా బ్రతికితే బాగుండును. ఇది మొన్న కరోనా వచ్చినప్పుడు ఏమనుకున్నారు, నా బ్రతుకు దినములని ఈ పాట రాశారు ఆయన. అంటే ఏంటి, ఇంకొంచెం పొడిగించయ్యా నా ఆయుష్కాలం, ఇంకొంచెం. ఎన్నో సంవత్సరాలు పొడిగించిన ఏం అర్థం కాకుండా సమయాన్ని దోబరా చేసుకుంటుంటాం. ఇప్పుడు 1,00,000 రూపాయలు నీకు దొరికినాయి అనుకో, నేను ఇష్టం వచ్చినట్టు తిని తాగేస్తే ఎన్ని రోజులు పడుతుంది అది అయిపోవటానికి? 10 రోజులు కూడా పట్టదు, నిద్రపోవద్దు ఎవరు, పట్టదు. దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే ఆపత్కాలాల్లో అది ఉపయోగపడుద్ది. మన జీవితంలో కూడా దేవుడిచ్చినటువంటి సమయం సంపద లాంటిదంట, దాన్ని దోబరా చేసుకోకూడదు. తిని తాగి అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చుని ఆ ఊరు పోయి ఈ ఊరు పోయి అక్కడక్కడ కూర్చుంటే ఏం ప్రయోజనం ఉండదు. అదే దేవునితో, అదే దావీదు గారు ఏమంటాడు, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపటం 1000 దినాల కంటే కూడా, భక్తిహీనుల గుడారములో ఉండుట కంటే నా దేవుని మందిర ద్వారమునందునుండుట నాకెంతో ఇష్టం అంటాడు. అవును, మనకి ఇష్టం కలగాలి, ముందు కష్టంగా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఏ ప్రార్థన అయినా సరే సంతోషంగా ఇష్టపూర్వకంగా, ఎందుకంటే నీ బ్రతుకులో ఆశీర్వాదకరమైనటువంటి మలుపు తిప్పేది ప్రార్థనే. నీ దశ తిప్పాలంటే ప్రార్థనే. నీ కుటుంబంలో సమస్యలు పోవాలంటే, నీ రోగాలు పోవాలంటే, నీ పాపం పోవాలంటే, నీ బిడ్డలకున్న సమస్యల నుండి విడుదల పొందాలంటే, నువ్వేదో నీ సొంత జ్ఞానంతో ఎక్కడెక్కడో ఆలోచించి బీపీలు తెచ్చుకుని ప్రయోజనం ఏం లేదు. ఆయన పాదాలు పట్టుకుని పెనుగులాడుకుంటే, మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థించుకుంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మరి ఇలాంటి అనుభవం ఎప్పుడు దొరుకుద్దంటే రక్షణ పొందుకున్న వాళ్ళ దగ్గరే. నేను చూస్తాను, నిజమైన రక్షణ ఎవరిలో ఉంటుందో వాళ్ళు, ఇప్పుడు చూడండి, వర్షం వచ్చినా కరెంటు పోయినలా టార్చ్ లైట్ వేసుకుని ప్రార్థనకు వస్తారు. చూసిన వాళ్ళు అనుకోవచ్చు, ఒక పిచ్చోళ్ళ ఏంట్రా ఇంత వర్షం వస్తుందిగా మానేయచ్చు కదా అనుకోవచ్చు. ఒకవేళ మానగలరాళ్ళు, మానలేరు. కరెంట్ లేకపోయినా మానరు, వర్షం వచ్చినా మానరు. ఎందుకని మానరు? మనం రమ్మంటే వస్తారా? రాలేరు. ఎందుకని ఎట్లా వస్తారు అంటే, వాళ్ళు దేవుని రక్షణ అనుభవం
ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. మనకు రక్షణ అవసరం. అందుకని దీనికోసం ఎన్ని రోజులైనా ఉపవాస ప్రార్థన చేసుకోవాలి, ఎంతైనా తగ్గించుకోవాలి, ఎంతైనా దిద్దుకోవాలి. ఈ రక్షణ పొందుకున్నాం అనుకోండి, మనం చనిపోగానే మరి ఆయన శ్రేష్టమైనటువంటి ఆ దివ్య నగర్లో, ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణంలో, అక్కడ చీకు చింతలు, వ్యాధి బాధ, అక్కడ ఏ గ్యాస్ ట్రబుల్ ఉండవు, గుండె జబ్బులు ఉండవు, ఏమి ఏ బీపీలు ఉండవు. ఇక్కడ ఏం తిన్నా, అమ్మ అది తింటున్నావా, అది తినకూడదు, అమ్మ ఇది తింటున్నావా, తినకూడదు, బీపీ వచ్చుద్ది, దానికి షుగర్ పెరిగిపోద్ది, దీనికి గ్యాస్. నేను అనుకుంటాను చనిపోతే అసలు ఈ రోగాలే లేవు, అసలు ఇటువంటి ఎక్కడ ఉండవు, అసలు కానరావన్నమాట. ఎంత శ్రేష్టమైందంటే అక్కడ మన హృదయం సంపూర్ణమైన సంతోషం పరవశించేటువంటి కృప అక్కడ మనకిస్తాడు. ఇక్కడ ఎక్కడ దొరుకుద్ది అసలు అలాంటిది? ఎక్కడ దొరకదు అసలు. ఒకరోజు కొంచెం ఏదన్నా కొంచెం సంతోషం అయితే రెండో రోజు ఇంకో దుఃఖం రానే వచ్చుద్ది. ఈ లోకం అంతా కూడా దుఃఖమయమే ఇదంతా కూడాను. అందుకే మనం ఆయన సన్నిధిలోకి వెళ్తేనంటే అసలు అక్కడ హాయి హాయి అంట. జీవవృక్ష గాలులన్నీ వీచుచుండ, జల జల జీవనదులు పారుచుండ. జీవవృక్ష గాలులన్నీ వీచుచుండ, జల జల జీవనదులు పారుచుండ. బంగారపు వీధులలో తిరుగుచుండ, హాయి హాయి మనకెంతో హాయి, హాయి హాయి మనకెంతో హాయి. చాలు చాలు, అక్కడ దేవుడు మనకెంతో హాయి, ఎంతో ప్రశాంతతను సమకూర్చిపెట్టాడు. అందుకే దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తం, నా నిమిత్తం, బాధలు పడినటువంటి వారి నిమిత్తం, వాళ్ళ మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వారి నిమిత్తం నేను సిద్ధపరిచిన మేలు ఆయనే అంటున్నాడు. ఎంతో గొప్పదంట ఆయన దృష్టిలో. ఇక మనకు చూడు, మనం ఒక్కసారి దేవుడు మాట్లాడితే, ఒక్కసారి ఏదైనా మనకి శ్రమ నుండి విడిపించబడితే అమ్మో అనుకుంటాం. అసలు దేవుడే అంటున్నాడు ఎంతో గొప్పదంట, ఎంతో గొప్ప భాగ్యాలు మనకు సంపాదించి పెట్టారంట. వాటి కోసం పోరాడదాం. ఈ లోకము ఇదంతా కూడా శాశ్వతమే, మనం ఎప్పుడు రాలిపోతాం మనకు తెలియదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం ఖాయమే. కొంతమంది ముందే చచ్చిపోతారు, కొంతమంది కొంచెం లేటుగా చచ్చిపోతారు. ఆరోగ్యవంతులైన చచ్చిపోతారు, అనారోగ్యవంతులైనా చనిపోతారు. ధనవంతులైనా పేదవాళ్ళైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, చావు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అందుకే చనిపోయిన తర్వాత ఉంది అసలైనటువంటి చరిత్ర మంది. ఈ లోకంలో ఏముంది? ఈ లోకంలో ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, నిన్ను కూడా పోషిస్తాడు దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతాడు దేవుడు లెక్క. అన్నీ ఇచ్చినా కానీ ఆయన కొరకు మనం ఎంతవరకు జీవించగలిగాం, ఆయనతో ఎంతవరకు మనం సహవాసం చేయగలిగాం, ఆయన్ని తండ్రి అని పిలుచుకోవాలని ఆయన ఆశపడతారు. మన బిడ్డలు మన దగ్గరికి వచ్చి అమ్మ నాన్న అంటే మనకు ఎంత సంతోషమో, మన ప్రభువు కూడా అంతే సంతోషపడతారు. తండ్రి యేసయ్యా నాయనా అని మనం ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తే ఆయన చాలా సంతోషపడతారంట. నీతో సహవాసం చేయాలని. ఎందుకంటే నిన్ను నిర్మించుకున్నాడు ఆయనే తన చేతులతో. అందుకే నీతో సహవాసం చేయాలని ఆయనకి ఎంతో ఇష్టం ఆది కాలం నుండి కూడాను. అందుకే ఆదాము దగ్గర రోజు వచ్చేవాళ్ళంట. సాయంకాలం పూట రోజు వచ్చి ఆదామా చక్కనైన నా కుమారుడా అని పిలిచేవాళ్ళంట. అవును, ఆయనకు అంత ప్రేమ. దేవుడు లోకాన్ని నిన్నెంతో ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి కాలంలో. అందుకే ఎంతెంత దూరాల నుండి మరి దేవుడిని బిడ్డలు మరి వారి కుటుంబాలు వదిలిపెట్టి, వారి బాధ్యతలు వదిలిపెట్టి, నువ్వు వదిలిపెట్టి రావాలంటే ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తావు. ఇప్పుడు రాత్రి మీటింగ్ రావాలంటే మరి వదిలిపెట్టేసి వస్తే చాలా టైం అవుతుంది. అక్కడ ఉంటే ఎట్టాగా ఎన్నెన్నో ఆలోచిస్తావు. రోజులు మరి ఇన్ని రోజులు ఎంత సమయం మీ రక్షణ కోసం, ఈ గ్రామ రక్షణ కోసం, ఈ గ్రామ క్షేమం కోసం, ఈ గ్రామ ఆశీర్వాదం కోసం ఇలాంటి బిడ్డలు మన గ్రామానికి రావటం, మన గ్రామంలో అడుగుపెట్టడం మన గ్రామానికి ఎంతో ఆశీర్వాదం. మన గ్రామం దశ తిప్పుతాడనమాట దేవుడు. ఎంతోమంది రోగులకి ఊరట, స్వస్థత, నెమ్మది, మనశ్శాంతి దొరుకుతుంది. అంత కృపలను ఇవ్వటానికి ఏదో ఆ తాత్కాలికమైనటువంటి ఈ భూలోకంలో అప్పటికప్పుడు కడుపు నిండి మళ్ళీ ఆకలేసేటువంటి అలాంటివి కాదు. శాశ్వతమైనటువంటి కృపనివ్వటానికి దైవజనుల్ని ఇంత దూరం మన దగ్గరకు తీసుకొచ్చారు. మరి వాళ్ళు ఎన్నో మరి విషయాలు మనకు ప్రబోధించారు. విలువ కలిగినటువంటి ఆత్మీయ విలువలతో కూడినటువంటి శ్రేష్టమైన అమూల్యమైనటువంటి సత్యమైనటువంటి విషయాలు బోధించారు. ఎందుకు అనుకుంటున్నారు? నీ రక్షణ కోసమే, నీ స్వస్థత కోసమే, నీ కుటుంబంలో నెమ్మది కోసమే, నాశనం అయిపోతున్నటువంటి మీ బ్రతుకుల్లో విమోచన కోసమే. ఇదంతా నా కోసమే ప్రభువా అని ఒక్కసారి మరి జ్ఞాపకం చేసుకుని
దేవునికి సమర్పించుకుందాం జీవితాలు. అంతకంటే దిక్కు లేదు ఈ లోకంలో. ఏదైనా ఈ లోకంలో ఎవ్వరూ మనకు సహాయం చేయలేరు. మన తండ్రి నిజమైనటువంటి దిక్కు. ఇది ఈ మాటలే మనకు ఆదరణ. అందుకని మనందరం దేవునికి లోబడి మన జీవితాలు సమర్పించుకొని, ఇంకా నాకు వయసు ఉందలే, ఇంకా నేను కొంతకాలం బ్రతుకుతాను అనేటువంటిది లేదు. ఇక ఇప్పుడు మాత్రం మేము చిన్నప్పుడు అట్లా అనుకునేవాళ్ళు, ఇంకా ముసలోళ్ళు అవ్వలేదు ఇంకొంతకాలం బ్రతుకుతారని. ఇప్పుడు చిన్న లేదు పెద్ద, అసలు ఇప్పుడు చచ్చిపోయేది యవనస్తులే. ఎక్కడ చూసినా యవనస్తులు చచ్చిపోవటం, వాళ్ళ భార్యలు అనాథలు అవ్వటం, బిడ్డలు అనాథలు అవ్వటం, తల్లిదండ్రులు ఉసూరుమంటాం, అదే జరుగుతుంది. మనం కళ్ళతో చూస్తున్నాం. ఎక్కడక్కడ పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ఇలాంటి దుర్దినాల్లో కూడా మనం మెలకువగలిగి ప్రార్థన చేసుకోలేకపోతే రానున్న కీడులు మన మీదకి తప్పకుండా వస్తాయి. వాటన్నిటిని తప్పించేటువంటి దేవుడు మన రక్షకుడు. ఆయన పేరే రక్షకుడు, మనల్ని రక్షించే దేవుడు, కీడుల నుండి రక్షించే దేవుడు, పాపం నుండి విడిపించే దేవుడు, మనల్ని రక్షించేటువంటి తండ్రి. ఆపదల నుండి, కష్టాల నుండి ఇంత గొప్ప దేవుని సన్నిధికి వచ్చి ఒట్టిగా మనం పోకూడదు. ఇంతవరకు విన్న వాక్య సత్యాలు మన హృదయాల్లో ముద్రించుకొని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడే సమర్పించుకుని వెళ్ళండి గృహాలకి. ప్రభువా, ఇక నీ కోసం బ్రతుకుతానయ్యా. ఒక్కసారి ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకుంటే నీ కుటుంబ సమస్యలు అసలు నువ్వు చెప్పనక్కర్లా, నువ్వు అడగకుండానే దేవుడు తీరుస్తాడు. మరి నా జీవితంలో ఎన్నెన్నో కార్యాలు జరిగించారు. ఈ మీటింగుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మొట్టమొదటి నాకేం చెప్పారంటే, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడని వినబడింది. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడని వినబడింది. ఆ తర్వాత మళ్ళీ నేను ప్రార్థన చేస్తుంటే, ఉపవాస ప్రార్థన చేసాం కదా మొన్న వారం మనం. అప్పుడు నాకులాగా ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తిని, బలహీనతలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తిని మరొక బలమైనటువంటి, ఒక శక్తివంతుడైనటువంటి వ్యక్తి, ఆరోగ్యంగా, మరి ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన ఎత్తుకుని ఆయనే నడుస్తున్నాడు. నేను అక్కడ నుంచి చూస్తున్నాను, ఎందుకు ఆమెను ఎత్తుకుని నడుస్తున్నాడు ఏంటినా అని నేను అక్కడ నుంచి చూస్తున్నాను. అట్లా ఎత్తుకుని నడవటం అంట ఆయనకి ఇష్టం అంట చెప్తున్నారు. ఆయనకు అట్లా ఇష్టం అంట అని చెబుతున్నారు. అవునా అని మెలకు వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా, మరి నిజంగా నన్ను నా భారాన్ని కూడా నువ్వే మోస్తావు. ఈ మీటింగుల భారం ఆయనే మోస్తానని చూపించారు. నేనే కాదు, నన్నే కాదు, నాకు అప్పగించబడిన బాధ్యత యొక్క భారాన్ని కూడా ఆయన మోస్తానని చూపించారు. అప్పుడు నా హృదయంలో అసలు 100లో 1% కూడా నాకు దిగులు లేదు. ఎందుకంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన్ని మోస్తున్నప్పుడు నాకెందుకు బాధ? అసలు నేను మొయ్యలేనుగా, అసలు నేను మొయ్యలేను. ఆయన నన్ను నా భారాన్ని కూడా ఆయన మోస్తానని చూపిస్తున్నాడు. నీకు స్తోత్రం ప్రభువా అనుకున్నాను. దేవుడు మంచి వాతావరణం ఇచ్చారు. 3 దినాల నుండి మంచి వాక్య సత్యాలు ప్రకటించే మంచి టీంని తీసుకొచ్చారు. మరి ప్రభు, ఇదంతా మన మేలు కోసమే, మన గ్రామ మేలు కోసమే. అందుకని మనందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించి, దైవజనులు చెప్పిన ప్రతి మాటను కూడా మనం అంగీకరించి, విశ్వసించి, విధేయత కలిగి ఇక్కడే మన జీవితాలు దేవునికి సమర్పించుకుని మేలు పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, నీ స్తోత్రం, మీ స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభువా మీ నాయన కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పగలిగాను ప్రభువా. ఎన్నెన్నో కార్యాలు నా జీవితంలో జరిగించావు ప్రభువా. నీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం నాయన. నా తండ్రి, మా బిడ్డల జీవితాల్లో కూడా ఇంతకంటే అద్భుతమైనటువంటి కార్యాలు నువ్వు చేయగలవు, చేస్తావు ప్రభువా. ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని బలపరచండి, ప్రతి ఒక్కరిలో విధేయతను నేర్పించండి ప్రభువా. ప్రతి ఒక్కరిలో కూడా నమ్మకమైన క్రైస్తవ జీవితం దయచేయండి. కుటుంబాలను రక్షించుకోవాలనేటువంటి ఆరాటం హృదయంలో మంట ప్రతి హృదయంలో రగిలించిన ఆయన, ప్రతి హృదయాల్లో ప్రార్థన మంట రగిలించమని నేను అడుగుతున్నాను ప్రభువా. ప్రార్థన లేకుండా మేము ఏమాత్రం కూడా ఏమీ పొందుకోలేం ప్రభువా. ప్రార్థన లేని జీవితం శూన్యమే నాయన. మబ్బు లేని, వర్షం లేని మబ్బులు లాంటి జీవితాలు ప్రభువా. తండ్రి, భక్తి నాయన, నా తండ్రి శ్రేష్టమైన భక్తి చేయటం మాకు నేర్పించండి ప్రభువా. నన్ను, మమ్మల్ని అందరినీ, ఇదిగీ ప్రాంగణంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ ఆత్మశక్తితో నింపండి ప్రభు. నీ అభిషేకం మా పైకి రానివ్వండి ప్రభువా. ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపండి ప్రభు. నీ ఆత్మతో తాకండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నాయన ఆత్మీయంగా బలపరిచి అభివృద్ధి చేయండి తండ్రి. నీ స్తోత్రం, మీ స్తోత్రం నాయన. ఈ రాత్రి కాలంలో ప్రభు వారి కుటుంబాలు విడిచిపెట్టి నీ మాటలు వినాలని ఎంతో ఆశతో వచ్చిన మా బిడ్డలందరినీ ప్రత్యేకంగా ప్రభు ఒక్కొక్కరిని ప్రభు మీ దీవెనలతో నింపి గృహాలకు పంపండి. ముందున్న కార్యాలు కూడా ప్రభు మీ నామములో జరిగించి మహిమ పొందమని, మా బిడ్డల పేదరికంలో ఎంతోమంది నాయన అనేక రీతులుగా నా ఇచ్చినటువంటి అర్పణలు కూడా మీరు చూసి
చూశారు ప్రభువా. నీ కన్నులు చూస్తున్నాయి ప్రభు, నువ్వు చూచుచున్న దేవుడవు ప్రభువా, నీ స్తోత్రం. యెహోవా కన్నులు ప్రతి స్థలంలో ఉంటాయని సెలవిచ్చారు. ఈ రాత్రి చూస్తున్నటువంటి ఈ కానుకల విషయం ప్రతి ఒక్క బిడ్డకు 1000 రెట్లు ప్రతిఫలం దయచండి. వారి కుటుంబాలు ఏ లోటు కొదువ రానివద్దు నాయన. అన్ని కుటుంబాలకు కూడా సమృద్ధి అయినటువంటి జీవితాలు అనుగ్రహించండి. మరి ప్రాముఖ్యంగా ఆత్మీయ సమృద్ధి నాయన, నీ జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని ప్రతి బిడ్డలో కూడా ప్రవహింపచేసి నాయన ఒక్కొక్కరిని ప్రభువా దీవించండి, ఒక్కొక్కరిని బలపరచండి, ఒక్కొక్కరిని రక్షించండి, ఒక్కొక్కరితో మాట్లాడి అంతవరకు నిలబెట్టమని ముందున్నటువంటి నాయన కార్యభారం నాయన మా బిడ్డల చేతికి నాయన నా తండ్రి నాయన అప్పగిస్తుండగా మీ సన్నిధి చోట్లో ఉంచి మీరే మా బిడ్డలు నడిపించి మహిమ పొందమని మా ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మరి దేవుడు ఈ రీతిగా అనుభవంతో కూడినటువంటి, దేవునితో అనుబంధంతో కలిసి లేక దేవునితో అనుభవం కలిగినటువంటి సాక్ష్యాన్ని వినే అవకాశం దేవుడు మనకిచ్చాడు. మరి తదుపరి దేవుని మాటలు వింటాం, స్తుతి పాట పాడతాం, ప్రార్థనాశీర్వాదాలతో ఇక్కడ దైవ సేవకులు ప్రేమింది ఏర్పాటు చేశారు. మరి దయచేసి మీరు ఎవరు కూడా తొందరపడి వెళ్ళొద్దని మనవి చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో తొందరలు ఉంటాయి. మరి వాటన్నిటి విషయంలో కొంచెం ఓర్పు కలిగి మరలా దేవుడి చిత్తమైతే మరలా 2025 దేవుడు కృప చూపి అన్నీ అనుకూలపరుస్తాయి. కాబట్టి కొంచెం ఓర్చుకోండి, ఎవరు కూడా వెళ్ళొద్దని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య ఉన్న దైవ సేవకులు ఏసేబు గారు ఒక పల్లవి ఒక చరణం పాడతారు. తదుపరి మన దేవుని మాటలని ప్రార్థనాశీర్వాదాలతో మనం వెళదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ కూడా 2 చేతులు స్తోత్రాలు చదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవారాధనే మానవ విధియని, విధేయతే బహుధన్యతని, నరుని ప్రయాసైల వ్యర్థమని తెలిపినావో మహోన్నత. ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా కలువరి ప్రేమా, మార్పులేనిది, మారిపోనిది, కనుపాపలా నన్ను కావగా నా కోసం వచ్చినా, నా భారం మోసినా సిలువ ప్రేమా. అందరు కలిసి పాడదాం. ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా కలువరి ప్రేమా, మార్పులేనిది, మారిపోనిది, వాడిపోనిది, వీడిపోనిది, మార్పులేనిది, మారిపోనిది, వాడిపోనిది, వీడిపోనిది, కనుపాపలా నన్ను కావగా, కనుపాపలా నన్ను కావగా నా కోసం వచ్చిన, నా భారమోచిన సిలువ ప్రేమా, నా కోసం వచ్చిన, నా భారమోచిన సిలువ ప్రేమా, ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా
కలువరి ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా చప్పలు కొడదాం. ఆమేన్. నా పాప ఫలముగా మరణపాత్రుడవ్వగా నాకు బదులుగా పరిహారం ఇవ్వగా నా పాప ఫలముగా మరణపాత్రుడవ్వగా నాకు బదులుగా పరిహారమివ్వగా నా పాప ఫలముగా మరణపాత్రుడవ్వగా నాకు బదులుగా పరిహారమివ్వగా తన రుధిరమునిచ్చిన శ్రేష్ఠ ప్రేమ, తన రుధిరమునిచ్చిన శ్రేష్ఠ ప్రేమ, ప్రాణము నర్పించిన విలువైన ప్రేమ, ప్రాణము నర్పించిన విలువైన ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ కలువరి ప్రేమ, మార్పులేనిది మారిపోనిది, వాడిపోనిది వీడిపోనిది, మార్పులేనిది మారిపోనిది, వాడిపోనిది వీడిపోనిది, కనుపాపలా నన్ను కావగా, కనుపాపలా నన్ను కావగా, నా కోసం వచ్చిన నా భారమోచిన సిలువ ప్రేమ, నా కోసం వచ్చిన నా భారమోచిన సిలువ ప్రేమ, నా కోసం వచ్చిన నా భారమోచిన సిలువ ప్రేమ, నీ కోసం వచ్చిన నీ భారమోచిన యేసు ప్రేమ, నా కోసం వచ్చిన నా భారమోచిన సిలువ ప్రేమ, నీ కోసం వచ్చిన నీ భారమోచిన యేసు ప్రేమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరి చక్కని పాట ద్వారా దేవుని మహింపరిచిన దైవ సేవకులకు వందనాలు. చివరగా దేవుని మాటలు మనం వినబోతున్నాం. పేపర్లో ప్రకటించిన రీతిగా ది గాస్పుల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహాసం తరపున మదిరిపాడు పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచయం చేసిన దైవ సేవకులు గౌరవనీయులు కె. సోమరాజయ్య గారు చివరగా దేవుని మాటలు అందిస్తారు. మీరందరూ కూడా విని ప్రార్థనాశీర్వాదాలతో ఇక్కడ ఏర్పాటు చేయబడిన మీ కొరకు ఇందులో పాల్గొంది వెళ్ళాలని హృదయపూర్వకంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు యేసునందుల ప్రయాస మాట్లాడరామా అసలు ఆడ చెప్పట్లా. ఇప్పుడు వద్దులే, మళ్ళీ వాళ్ళు నిద్రపోరు. అంటే మీకు ఒక మాట చెప్పమంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు వద్దులే నిద్రపోరు, అర్ధరాత్రి చెప్పకూడదు. ఇలాంటి వచ్చే సంవత్సరం చెప్తే ఆయన అన్నాడు చెప్పు 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 అంటున్నాడు. ఇప్పుడు వద్దులే అర్ధరాత్రి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తడుచుకుంటారు. ఇప్పుడు చెప్పంలో వచ్చే సంవత్సరం చెబుతాను అంటున్నా. అమ్మా దేవుని పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ ఘననామములో